అందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటంటే, సర్వేపల్లి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆయన్ని కొంచెం సంస్కారంగా మాట్లాడాలి. శ్రీమాన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను బూతులు తిట్టారంటాడు, మామూలుగా పేరు ఎత్తి పిలిచినా కూడా. ఈ మధ్య అసెంబ్లీలో చెప్పాడు ఎంత సంస్కారంగా మాట్లాడాలా, ఎంత హుందాగా మాట్లాడాలా. అటువంటి హుందాగా సంస్కారంగా మాట్లాడినటువంటి వాళ్ళని శిక్షించేదానికి ఒక చట్టం కూడా తీసుకురావాలని చెప్పాడు. బాగానే ఉంది. ఇది నాయనానికి ఒకవైపు వినడానికి అబ్బా ఇంత సంస్కారవంతుడు బహుశా శ్రీనాథ మహాకవి యుగంలో కూడా ఉండడు, ఈ కలియుగంలో ఉన్నాడు అని జనం అందరూ అనుకునేటువంటి విధంగా ఆయన ఉపన్యాసం ఉంది. పెద్ద ఆయన పాపం వెంకయ్యనాయుడు గారు ఆయన ఎందుకు రంగంలో లాగుతున్నాడో తెలియదు, కానీ ఆయన ఎప్పుడో మాట్లాడినటువంటిది ఒకటి కూడా నిన్న చూపించాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఎక్కడా కూడా అసహ్యమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, చాలా హుందాగా వ్యవహరించాలని చెప్పి ఆయన సెలవిచ్చాడు. అయితే ఆయన విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఒక సామెత ఉంది, ఎదుటివాడికి చెప్పేదానికి నీతులు ఉన్నాయన్నట్టుగా. ఇప్పుడు సోమిరెడ్డి వ్యవహారం ఏ విధంగా అయిందంటే, నేను పాటించను నీతులు, నేను పాటించను నీతులు, నేను చెప్పి ఎదుటివాడికి మాత్రం నీతులు చెప్తాను అనేటువంటి విధంగా ఇప్పుడు ఆయన తయారయ్యి కశ్మూర్లో ఒక దళిత సర్పంచ్ ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి. ఆ పిల్లవాడి మీద తెలుగుదేశం వాళ్ళు కొంతమంది లేనిపోయినటువంటివన్నీ రకరకాలుగా రోజు సోషల్ మీడియాలో అసహ్యమైనటువంటి ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ అంత తినేసాడు, ఇక్కడంత తినేసాడు, ఎంత అవినీతి చేసాడు, ఆ విధంగా తయారయ్యాడు, ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు సంపాదించాడు. ఒక పంచాయతీలో కోట్లు సంపాదించేటువంటి అవకాశం ఉండేది. ఏదన్నా ఉంటే పాపం చంద్రమోహన్ రెడ్డికి నాకోవడానికి చోటు లేకుండా ఉంటే నేను ఇక్కడికి ఎవడన్నా ఏలు పెట్టినాను కూడా చోటు ఇవ్వలేటువంటి పరిస్థితి. అయితే ఆ సర్పంచి పాపం ఆవేశం పట్టలేక ఒక మెసేజ్ పెట్టాడంటే, నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, మీ ఇంటి దగ్గరే తేల్చుకున్నాం, ఏదన్నా ఉంటే మీరు లేదా బహిరంగ చర్చకు వస్తారా రండి అని చెప్పెట్టాడు. బహిరంగ చర్చకి ఎవరు సిద్ధం కాలే. మీరు బహిరంగ చర్చకి సిద్ధం కాకుండా నా మీద లేనిపోయినటువంటి పెడుతున్నారు కాబట్టి, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇప్పుడు కేసు తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళు ఏదన్నా తీసుకుంటారు. కానీ ఇటు పోయి చెప్పి మొరపెట్టుకున్నా కూడా దళిత సర్పంచ్ అన్నా కూడా వినేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అయ్యా నాకు ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుని ఎవరు పట్టించుకునేటువంటి నాదుడు లేడు, కాబట్టి నేను మీ ఇంటి దగ్గరికే వస్తా, నేను ఏం చెప్పానో చెప్పండి తేల్చుకుందాం, లేకపోతే మీ అంత చూడాల్సి వస్తుందని చెప్పి ఒక మెటీరియల్ ఘాటుగా పెట్టినటువంటి మాట వాస్తవం. దానికి ఊళ్ళో వాళ్ళు ఎవరు స్పందించలే. కానీ శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు దానికి స్పందించాడు. స్పందించి ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, ఆయన వాడినటువంటి భాష ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒక్కసారి మీకు వినిపిస్తాను, మీరు వినండి. మీడియా ద్వారా ప్రజలు కూడా వింటే అబ్బా ఇంత సంస్కారవంతుడా సర్వేపల్లి శాసనసభ్యుడని ఈరోజు అందరూ కూడా అనుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నాయన ఒకసారి ఆయన వీడియో వినిపించమ్మా. సర్పంచ్ గ్రూప్ లో ఇంటికి వచ్చి కొడతానని చెప్పి మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? కస్టమర్ రోడ్ అంతా వాడు పంచాయతీలో వాడు తప్పుంటే పట్టించుకోరు. వాడే తిట్టి మనవాడిని ఇంటికి వచ్చి కొడతానంటే మన అధికారంలో ఉన్నామా వాడు ఉన్నాడా? వాడు ర్యాలీలు చేస్తాడు, గోదావరిని తీసుకొస్తాడు, నోటికి వచ్చినట్టు ప్రెస్ కాన్ఫరెన్స్ మాట్లాడతాడు, మీరు దొంగ కూర్చోండి అందరూ. అది లెక్కలే కూడా పోతుంది మీకు. అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే. ఎంత ధైర్యం వస్తుంది? కంప్లైంట్ ఇప్పించండి, ముందు కంప్లైంట్ ఇచ్చి తాను తీయించండి. తమాషా పడుతున్నాడు వాడు. పంచాయతీ డబ్బులు తోపేస్తుంటే అది పట్టించుకోడు. ఎందుకు సైలెంట్ ఉన్నా మీరు? మేమే సార్ ఇప్పుడు ఎక్కడని ఇద్దరిని కమాండ్ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు మనకు సర్పంచ్ గురించి చెప్పాలా లేకపోతే ఎక్కడ గురించి చెప్పాలని కూడా అర్థం కావట్లేదు నా వాళ్ళు కదా. ఎవరు మాట్లాడేది? వాళ్ళు మీకు మెసేజ్ పెట్టారు మస్తానరావు అరివాళ్ళ వాళ్ళు. పంచాయతీ పనులు ఏం చేశారంటే ఎక్కడ బిల్ చేస్తున్నాడు చెప్పమ్మా సెక్రటరీ మార్చారు, మళ్ళీ కొత్తసారి పెట్టుకుంటే ఎక్కడ సర్పంచ్ అయిందని చెప్పి ఎక్కడ కమెంట్ చేసి మాట్లాడుతున్నాం. మన ఎవరి పక్క మాట్లాడితే తెలియపోయాడు. అవసరం బూతులు పెట్టుకుంటే ఏం చేస్తున్నారు అడుగుతున్నా. ఎగ్జామ్స్ పక్క పెట్టండి, నేను చూసుకుంటాను అని చెప్పండి. అవతలోడు మీ ఇళ్ళకి వచ్చి తంతానని మాట్లాడుతుంటే వాడు దొంగ పిల్లలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారు మీరు? వాడు వదిలిపెట్టండి. మీరు వైసీపీ వాడు వదిలిపెట్టేసి తెలుగుదేశం వాడి గురించి మాట్లాడు. మాట్లాడుతున్నావు తెలుగుదేశం వాడి గురించి కంప్లైంట్ చేస్తున్నావు, వైసీపీ వాడి గురించి వదిలేస్తున్నావు.
అది స్థూలంగా ఆయన సంస్కారం. అంటే ఎటువంటి పదజాలం కూడా, ఒకటైతే వినలేనటువంటి పదం కాబట్టి బీపీ పెట్టాము, రెండోది కాస్త వినదగినటువంటి పదం కాబట్టి దాన్ని వినిపించాం. మేము చెప్పేది ఏంటంటే, అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఎవడు ఊర్లో వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయటంలే, పాపం ఆ సర్పంచ్ తినింది ఏమిలే. ఏదన్నా తింటే ఇప్పుడు ఆ తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్తున్నాడు, సార్ ఇద్దరిని కంబైన్ చేసి, అంటే తెలుగుదేశం వాళ్ళని కూడా కలిపి మాట్లాడుతున్నాడు, అంటే తెలుగుదేశం వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, దానికి సర్పంచ్ కొమ్ము కాస్తున్నాడు అనేటువంటిది వాళ్ళు స్థూలంగా చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే, మీరు తెలుగుదేశం వాళ్ళని వదిలేయండి, వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, తాట వీయించండి. అంటే ఒక శాసనసభ్యుడిగా ఉండేటువంటి వాడు వాడేటువంటి భాష ఒక దళిత సర్పంచ్ మీద, ఇది చంద్రమోహన్ రెడ్డి నేను సంస్కారవంతుడిని అని చెప్పదలుచుకున్నాడా, లేదు అవినీతి సాక్షాత్తు మీ కార్యకర్తే చెప్తున్నాడు, నువ్వు కేసు పెట్టమంటే ఏమని పెడతాం సార్, మన నాయకుడు కూడా వాళ్ళతో కంబైన్ అయినాడని చెప్పి వీళ్ళు మెసేజ్లు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు అని చెప్పాడు. దాని అర్థమైంది, నువ్వేమంటున్నావు, సరేలేవా అదేదన్నా ఉంటే నేను చూసుకుంటాను, అంటే ఆ కమిషన్ ఏదన్నా ఉంటే నేను మాట్లాడుకుంటాను ఆయన దగ్గర. అర్థమైందా, మనోడు ఏదన్నా కొడుతుంటే నేను మాట్లాడుకుంటాను, నేను చూసుకుంటాను, ఆయన దగ్గర నుంచి ఏదన్నా కమిషన్ ఉంటే నేను తీసుకుంటాను. ముందు మీరు వీడి సంగతి చూడండి, ఈ నుంచి కమిషన్ ఏం రాదు కదా నాకు, తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు కదా, కాబట్టి ఆ సంగతి తేల్చండి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన మాట్లాడినటువంటి మాట, వాడినటువంటి భాష, ఇది సంస్కారవంతమైనటువంటి భాష. ఒక సంస్కారవంతమైనటువంటి శాసనసభ్యుడు మాట్లాడదగినటువంటి భాష అని అనుకుంటే మీరు అది ప్రజల విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎందుకంటే మేము ఆయనని ఎక్కడా బూతులు తిట్టడం లేదు, ఆయనని గట్టిగా ప్రశ్నిస్తున్నాం. పాము ఆయన అవినీతి మేము ప్రశ్నించినప్పుడల్లా ఆయనకి అది బూతులాగా వినపడుతుంది. కారణం ఏంటంటే, నేను తింటుంటే, ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటే, ఆయన చేసే పని ఆయన చెప్పాడు, బయట సర్పంచ్ గారు చేస్తున్నది ఆ పని చేసేది శ్రీమాన్ చంద్రమోహన్ రెడ్డి గారు, ఆయన గారు చేసేటువంటి వాటిని ఆయన తీసుకెళ్ళి వేరే వాడి మీద పెట్టి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మీరు కేసు ఇవ్వండి, వాడి తాట తీయించండి, గోవర్ధన్ రెడ్డికి ఊరేగింపు పెడతాడా, ర్యాలీ పెడతాడా, ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడతాడంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వం ఈ వ్యవహార శైలి, శాసన సభ్యుల వ్యవహార శైలి ఏ విధంగా ఉంది, వాళ్ళు వాడేటువంటి భాష ఏ విధంగా ఉంది, వాళ్ళు మాట్లాడేటువంటి మాట, వాడేటువంటి పదజాలం, వాళ్ళ యొక్క కక్ష సాధింపులు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకూడదు, నన్ను ఓడలోకి తీసిపోకూడదు, నాకు ర్యాలీ పెట్టకూడదు. నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలి ర్యాలీ, నీకు చేతనైతే నువ్వు పెట్టించుకోవాలా. నీకు చేతగాక ప్రతిపక్షంలో ఉంటే మాకు ర్యాలీలు పెడుతుంటే మనం అధికార పక్షమా వాళ్ళ ప్రతిపక్షం అంటే నువ్వేం చెప్తావంటే నాకు ర్యాలీ పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆయనకి ర్యాలీలు పెట్టబాకండి, పెడితే ఆయన అధికార పక్షం కింద లెక్క. కాబట్టి మీరు ఆయనతో పాటు జనం ఉండకూడదు, మీరు ఆయన తరఫున ఎవరు ప్రెస్ మీట్లు మాట్లాడకూడదు. మనం అధికార పక్షంలో ఉంటే ఆయనకేంది ఈయన చేసేది. ఆ చేసినటువంటి వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాడు తాట తీయించండి. ఓ సర్పంచ్ని, దళిత సర్పంచ్ మీద వాడినటువంటి పద్యాలు ఇప్పటికే పాపం చాలామంది చెక్కు పౌరులు తీయించాడు, కొంతమందిని సర్పంచ్ పౌర రద్దు చేయించాడు, రకరకాలైనటువంటివన్నీ చేశాడు. దీనితో పాటు దీనికి పరాకాష్ట ఏంటంటే, మీ వాళ్ళు తింటుంటే మాత్రం వదిలేయాలా, తినకపోయినా కూడా వీళ్ళకి సంబంధించినటువంటి తాట తీయాలా. ఇది నువ్వు మాట్లాడినటువంటి మాట. సరే బాగానే ఉంది. రెండవ అంశంలో కొత్తం అంటే ఇది అయిపోయింది ఈ సబ్జెక్టు, ఆయన సంస్కారాన్ని గురించిన సబ్జెక్టు. రెండవది సర్వేపల్లిలో అనేక సందర్భాలు చెప్పాం, అవినీతి కొత్త పొంతలు దొక్కుతుంది, ఆ అవినీతికి అంతు లేకుండా పోయింది. చివరికి గ్రావెల్లు, ఇసుక, మట్టి, బూడిద దోచుకోవడమే కాకుండా ముతుకూరు దగ్గర బూడిద బంకర్లు ఆపి డబ్బులు వసూలు చేశారు, ఇక్కడ ట్రాక్టర్లు ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పాం. ఇసుక ట్రాక్టర్లకు సంబంధించి ఇప్పటికే సూరాయపాలెం ఇరువురు ఇసుక రీచుల్లో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి స్కానర్లు పెట్టి చంద్రమోహన్ రెడ్డి బహిరంగంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. అది ఆధారాలతో సహా చూపించాం. ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఉన్నారా, ఎస్పీ గారు ఉన్నారా, లేదా ఏసీబీ అధికారులు ఉన్నారా, మైనింగ్ వాళ్ళు అయితే లేరు. ఎందుకంటే పాపం వాళ్ళు మూసుకొని ఉన్నారు, అన్ని కళ్ళు చెవులు అన్నీ మూసుకొని, నోరు అన్నీ మూసుకొని ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు లేరని అనుకుంటున్నాం. అసలు ఈ జిల్లాలో మైనింగ్ విభాగం అనేది లేదు. ఉంటే విచ్చలవిడిగా ఎవరో పెట్రోల్ బంకులో వాడాల్సినటువంటి స్కానర్లు తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు వాడుకుంటున్నారంటే ఎంత ధైర్యం ఉండాలా. దాని మీద అసలు కనీసం దర్యాప్తు లేదు, విచారణ లేదు, ఎవరు వాడారు, ఎందుకు వాడారు, ఆధారాలను ఫోన్ పేలతో సహా చూపించాం. అయినా పట్టించుకునేటువంటి నాదుడు కరువయ్యాడు. వీళ్ళు మాత్రం అసెంబ్లీలో చిలక పలుకులు, అసలు నీతిమంతులు అంటే వీళ్ళని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సర్వేపల్లిలో మచ్చుకు ఇంకొకటి చూపిస్తాం మీకు, ఇంకొక వీడియో ఏంటంటే అవినీతి అనేటువంటిది ఎంత కొత్త పంతులు దొక్కుతుంది, ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటి దానికి కూడా ఒక బిట్టు ఒకటి ఆ ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఎట్టా మా
పోయి మాట్లాడుకో. ఏం చెప్పలేదు గణ్యత లేకపోతే చెప్పు ఇచ్చిపోను మా తానే మా పడి తాళాలు తీసుకోలేదు నువ్వు. అది మీరు చూశారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఏంటంటే దారిన వెళ్ళేటువంటి ఒక ట్రాక్టర్ని ఒక చౌటపాలెం అనేటువంటి గ్రామంలో ఎన్సీఆర్టీ నిర్మాణంలో ఉంటే అక్కడికి ఇసుక దోలుతున్నటువంటి ఆ ట్రాక్టర్ని ఆ కాంట్రాక్టర్ తోలించుకుంటుంటే ఆ ట్రాక్టర్ని ఆపి దాని తాళాలు బలవంతంగా లాక్కొని మా తాళాలు ఎందుకు లాక్కున్నావు, మా సెల్ ఫోన్ పగలగొడతావా అని అడిగిన దానికి నేరుగా చంద్రమోహన్ రెడ్డికి ఈ నాయకుడు ఫోన్ చేస్తే చంద్రమోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే పోలీసుల బాధ్యత ఏంది? దౌర్జన్యంగా ఆపినటువంటి ట్రాక్టర్ని విడిపించడం పోలీసుల బాధ్యత. దానికి భిన్నంగా పోలీసులు వచ్చి ఆ ట్రాక్టర్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టినటువంటి వీడియో. ఎవరైతే బాధితుడు ఉన్నాడో ట్రాక్టర్ని ఆపారో దారి దోపిడీ కింద 200 రూపాయలు వసూలు చేస్తున్నారో ట్రాక్టర్ దగ్గర ప్రశ్నిస్తే ఆ ట్రాక్టర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పెట్టారు. కనీసం మాట్లాడడానికి సిగ్గైనా ఉండాలి, ఏమీ లేదు. దానికి పైపెచ్చు మేము ఆపాము అని చెప్పడానికి చంద్రమోహన్ రెడ్డి వీడియో రిలీజ్ చేయించాడు వాళ్ళ చేత. చంద్రమోహన్ రెడ్డి వాట్సాప్లో నుంచే పెట్టాడు. వాళ్ళు మాట్లాడేదానికి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడేదానికి ఎక్కడా పొంతం లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు వినండి వాళ్ళు ఏం మాట్లాడతారు. ఆ పక్కన ఉండే అతను ట్రాక్టర్ ఆపిన నాయకుడు ఆ పక్కన నిలబడి ఉండే అతను పొడుగుట్టు అతను. మన మా గ్రామం కోసం కొంత యూనివర్సిటీ తీసుకొచ్చి మన గ్రామంలో సెక్షన్ చేశారు. మా పొలాలన్నీ ఒక కాలేజ్ కోసం ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు. ఎక్కడి నుంచో కాలేజ్ వస్తున్నారు. ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎంత ఉన్నారు? బీటెక్ చేసిన ఉన్నారు, సివిల్ చేసిన ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, డిగ్రీ అందరూ ఉన్నారు. ఒకరు కూడా ఇక్కడ ఫస్ట్ కల్పించండి. ఎవరిలో వచ్చి బయట నుంచి చేస్తున్నారు, పోతున్నారు. ఇక్కడ ఇసుక వస్తా ఉంటాయి. కాకుండా ఊరు రైతులు మామూలు లేబరు ఊళ్ళో ఉన్నారు, రైతులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకరు కూడా ఎక్కువ ట్రాక్టర్ వచ్చి ఇంటికి ఊళ్ళో ట్రాక్టర్ ఉంది. ఐదులో చేయించుకోవచ్చు కదా, ఇవి బాగుపడతారు కదా. మేము తీసుకోవాలి ఇక్కడ మాకేం వసతి కనిపిస్తారే కదా. ఇక్కడ పొలాలు మేము ఇస్తాము, మాకేదో భవిష్యత్తు ఉంటుంది కదా. ఎందుకు చేయాలి తీసుకొచ్చి రాజకీయాలు ఏంటి? వైసీపీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజకీయం చేసింది అసలు వాళ్ళకి సంబంధం ఏంటి? రాజకీయానికి సంబంధం ఏంటి? నేను అడుగుతున్నాను. రాజకీయానికి వెళ్ళేది వైసీపీ వాళ్ళు వచ్చి ప్రారంభం పెట్టింది. ఏం చెప్పాలి? ఇక్కడ అవసరం ఉంది మాకు కాదు. ఒక్కొక్క కాదు ఉంది తీసుకొచ్చేలా ఏంటి వాళ్ళు లంచాలు తీసుకునేది, ఒకరు డబ్బులు తీసుకునేది. అందుకున్నారు కదా. మేము అందరూ దానికోసం చేశాక వాళ్ళు దేనికి ఇచ్చాం? మేము మా భవిష్యత్తు మాకు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఒక్కొక్క డిగ్రీ చదవడం, బీటెక్ వచ్చి సివిల్ ఇంజనీర్ ఉండడం, ఇవన్నీ ఏంటి బయట వాళ్ళకి వచ్చి చేసి కాదు. ఈ కాంట్రాక్ట్ బేస్డ్ పనులు కూడా మాకు కలిగిందంటే దేనికి? ఇక్కడ మేము పొలాలు ఇచ్చి మా పొలంలో ఏది గవర్నమెంట్ ఇచ్చి మా పొలం ఇస్తున్నారు. దేనికి ఇన్ని చేయడం అవసరం ఉంది? కాబట్టి ఈయన మా ఊరు నాయకుడు కాదు. ఈయన వచ్చి ఎక్కడైంది తాళం దగ్గర మీరు తిరిగి అడిగారు. దానికోసం 100 రూపాయలు ఇంకేమే అవసరం ఉంది? మా పేదల కోసం ఈయన ఆగాడు. మా కోసం ఏదో పనులు గెలిపిస్తారంటే మీరు ఆగి ఆటలు ఏంటంటే మీరు తిరిగేది ఇప్పుడు ఉన్నాయి కదా. ఆటలు ఈ తిరగా కోసం ఆగాడు. నాకు 100 రూపాయల కోసం పాల్పడతాను. ఈయన ఎక్కడైతే రాకుండా ఎటు పెడతారు? అలాంటి వీళ్ళు ఎటు పెడతారు అంటే వస్తున్నా నోట్ కోసం నోట్ ఏం మాట్లాడతా మాట్లాడేది మరి స్కూల్ కూడా. అది అంటే బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ట్రాక్టర్లు ఆపాడంట. అది ఇక్కడ ఎడ్యుకేషన్ పర్సన్ చాలా మంది ఉన్నారు, అందరూ బీటెక్ చదివినాడు. బీటెక్ చదువుకున్నటువంటి వాడికి శాండ్ ట్రాక్టర్ ఆపడానికి మధ్య ఉన్నటువంటి లింక్ మిస్ అవుతుంది. అక్కడ వాడికి ఏం సంబంధం? బీటెక్ చదివాడు, వాడికి ఉద్యోగం కావాలా? వాడు శాండ్ ట్రాక్టర్ ఒక శాండ్ ట్రాక్టర్ ఆపితే లాభం? మేము డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ పంపించేస్తున్నారు కదా. కాబట్టి ఇక్కడ 2 రకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నాయి. ఒకటి, శాండ్ ట్రాక్టర్ వస్తే టోల్ కట్టాలా, అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా సర్వేపల్లిలో నిర్మాణాలు జరిగితే
సర్వేపల్లిలో ఉన్నటువంటి ఇసుక రీచుల్లో చంద్రమోహన్ రెడ్డికి ఎక్కడైతే కమిషన్ వస్తున్నాయో అక్కడి నుంచి తీసుకురావాల్సిందే తప్ప వాళ్ళు స్లిప్ ఇస్తారు. వీళ్ళు అడిగిన మీద ఆ స్లిప్ చూపించాలి, అంటే లైసెన్స్ అనమాట, సోమిరెడ్డి ఇచ్చినటువంటి పర్మిట్ అది చూపిస్తేనే పంపించాలి మీరు. లేదనుకుంటే పోలీసులు ఆపేస్తారు. పోలీసులు ఆపిన తర్వాత ఏమయ్యా బాబు అంటే ఆ స్లిప్ చూపించాలా. ఆయన స్లిప్ ఉంటే చంద్రమోహన్ రెడ్డి పర్మిషన్ ఇచ్చినట్టు లెక్క, లేదంటే ఆ బండి వేసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర పెడతారు. అంటే ఏ విధమైనటువంటి సోపిడి ఇసుకలు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఉచిత ఇసుక అని పాపం ఆయన అసలు చిలక పలుకులు పలుకుతున్నాడు. ఆయన చూస్తే దోపిడీ ఏ స్థాయిలో ఉందంటే వీళ్ళు ఆపారని చెప్పి వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వీళ్ళు అనేటువంటి మాట అంటే ఇక్కడంతా ఎడ్యుకేటర్ పర్సన్స్ ఉన్నారంట. బెల్ట్ షాప్లు అమ్ముకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు అయ్యి ఎడ్యుకేటర్ పర్సన్స్ అందరూ ఉన్నారంట. ఆ ఎడ్యుకేటర్ పర్సన్స్ కోసం ఈయన ఆపాడంట. ఈయన ఆపాల్సిన అవసరం ఏ వచ్చింది? శానిట్రాక్టర్ ఉంది. ఆ ఎడ్యుకేటర్స్ కి ఏ వాళ్ళు ఎత్తుకోకూడదు? బీటెక్ చదువుకున్నవాడు బళ్ళు ఆపుతాడా? బళ్ళు అంటే మీకు చెప్పేది ఏంటంటే ఆడ వచ్చేటప్పుడు నేను పంచుతున్నామని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. మేము బళ్ళు ఆపి వాటినన్నిటి నేను పంచుతున్నాము కాబట్టి ఇక్కడ ఇండస్ట్రియల్ రాబల్లా మేము ఆపేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధంలే, వాళ్ళు ఊర్లో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి బళ్ళు వాళ్ళు వాడకూడదు. ఆ బళ్ళు వాడితే మేము వాడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? వీడు ఎసరబాటు అనుకంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకేం ట్రాక్టర్ లేవా? వాళ్ళు ఏమి మామూలుగా తోలుకోరా? అంటే చంద్రమోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ మేము చెప్పిందే వేదం, మేము చేసిందే శాసనం అన్నట్టుగా ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. దానికి పరాకాష్ఠ ఏంటంటే ఏ ట్రాక్టర్ అయితే ఆపి ఇబ్బంది పెట్టారో ఆ ట్రాక్టర్ యజమాని తీసుకెళ్లి ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం అనేటువంటిది ఈ పోలీసు చేష్టలకు జిల్లాలో పరాకాష్ఠ. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటిది అడిగితే బూతు మాటలంటది. ఈ ఏమి దరిద్ర పనులనంటే దానికి సంబంధించి మీరు బూతులు తిడుతున్నారు మమ్మల్ని అంటే మేమేమి బూతులు తిట్టేది? సాక్షాత్తు నువ్వు ఈరోజు అంటున్నావు చట్టం చేయాలంటున్నావు. చట్టం చేయాలంటే ముందు లోపల వేయాల్సింది నిన్ను. ఈ రోజు దళిత సర్పంచ్ మాట్లాడింది, నీకన్నా ముందు వేయాల్సింది చంద్రబాబు నాయుడిని. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుకే అపవిత్రం అన్నాడు, తప్పుడు పుట్టుకన్నాడు. అటువంటి వాడిని లోపల వేయాలనా? నిన్ను లోపల వేయాలనా? దళితుల గురించి మాట్లాడాలి. మీకోసం చట్టాలు కావాలన్నా? చట్టాలు తెస్తే ముందు మూసేయాల్సింది మిమ్మల్ని ఇద్దరినే కదా. మీతో పాటు అదిగో ఆ పట్టాభిని ఆయన ఏదైతే పదజాలం వాడున్నాడో గతంలో అటువంటి వ్యక్తులను మూసేయాలి. కానీ వాటన్నిటిని వదిలిపెట్టి సంస్కారవంతమైనటువంటి భాష అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాక్టర్లు ఎట్ట తిరుగుతారు మేమే తిప్పాలని. అందుకని మేము తెచ్చే చట్టాలు కూడా వాళ్ళు ఏమైనా మమ్మల్ని మాట్లాడితే లోపలైనా మమ్మల్ని మాత్రం వదిలేయండి అన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితి. ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? దాని గురించి మాట్లాడటంలే. నేను ఎందుకు చెప్పానంటే పాపం అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో ఆయన చెప్పినటువంటి ప్రజలు అనుకోవచ్చు, ఇంత పరిపాలనా దక్షుడు, ఇంత నీతిమంతుడు, ఇంత పారదర్శకంగా వ్యవహారాలు చక్కబెట్టేటువంటి వాడు, ఇంత సమర్థుడు ఎవడైనా ఉంటాడా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఇంత పార్లమెంటేరియన్ ఎవరైనా ఉన్నాడంటే ఆయన చేసేటువంటి గలీజ్ పనులేమో జిల్లాలో గొప్పపడుతుండేడా? మీరు చిన్నపిల్లలు నాటినా కూడా చెప్తుంటారు, మళ్ళీ నువ్వు అసెంబ్లీలో పోయి గమ్మ కొనుక్కొని మళ్ళీ మాట్లాడుతుంటివి. నువ్వు మాట్లాడేటువంటి మాటలు జనాలకు తెలియాలి కదా. ఇంకోటి దాన్ని కూడా చెప్తాను మీకు. ఈ మధ్య అనేక సందర్భాల్లో నేను ఏం చెప్పాను? ఇరిగేషన్కి సంబంధించి దొంగ బిల్లులు చేసుకుంటున్నాడు అని చెప్పాను. ఒక్క నిమిషం. ఈరోజు అక్కడ సోంసల్లో 65 టీఎంసీ నీళ్లు ఉన్నాయి, కండలేరులో 54 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. రైతులకు సమృద్ధిగా నీళ్లుంటే సోంసల దక్షిణ కాలువ కింద ఎండిపోతున్నాయి, కండలేరులో మనబోడు దగ్గర ఎండిపోతున్నాయి. ఈ పొలాలు ఎండిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ సోమిరెడ్డికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ నేను కూడా చూపిస్తాను మీకు. నేను ఒకసారి ఆ పొలాలు ఎండిపోయే పొలాలు చూపిస్తాను. అన్ని టీఎంసీల నీళ్ళుండి ఎండిపోతున్న పొలాలు సర్వేపల్లిలో. తర్వాత దానికి సంబంధించి ఏం చెప్పాము? కనెక్షన్ ఏంటి? ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాలువలు మీరు శుభ్రం చేయలేదు, ఇరిగేషన్ కాలువల పనుల్లో దొంగ బిల్లులు తినేశారు, రైతులకు మీరు ఇవ్వడం లేదు, కాబట్టి ఆ కాలువల్లో నీళ్లు పోవడం లేదు, పంటలు ఎండిపోతున్నాయి. కాబట్టి ఆ కాలువల పరిస్థితి ఏ విధంగా ఉంది? నీళ్లు ఎండిపోవడానికి చంద్రమోహన్ రెడ్డి దోపిడీ ఏ విధంగా ఉందనే దానికి ఆ కాలువలు కూడా ఒకసారి చూడండి, ఎంత దారుణంగా ఉన్నాయి కాలువలు చూడండి. ఇది కాలువలు.
మీరు ఏమన్నా మామూలుగా పొలం అనుకుంటున్నారేమో. అందుకే చూపించింది కాలువ, అది కాలువ. కాలువలో చెట్లు చూడండి, అది కాలువది. ఎట్ట పడతాయి నీళ్ళు దాంట్లో? కాలువ. అది సాగునీటి కాలువల పరిస్థితి జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. దానికి మేమేం చెప్పామంటే, అదే కాలువల పరిస్థితి ఈ విధంగా ఉంది తమరు తినేసి అంటే దానికి మళ్ళీ ఈ మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ వేస్తున్నానని చెప్పిన ఫోటో అది. ఆయన పాపం లిఫ్ట్ అంటే ఎందుకంటే మళ్ళీ అదనంగా డబ్బులు వసూలు చేయడానికి. కాలువలు పనిచేయడు, కాలువ ద్వారా నీళ్లు రావు, మళ్ళీ నేను లిఫ్ట్ చేస్తున్నాను. అపర భగీరథుడు సోమిరెడ్డి అని పెట్టుకున్నాడు. మామూలు భగీరథుడు కూడా కాదు ఆయన, భగీరథుడు మనలో పుట్టాడు. అది పాపం ఆయన ఆ చిన్న పైప్ ఒకటేసి దాని మీద ఇప్పుడు 25 లక్షలు బిల్లు వేసాడు. దానికి 25 లక్షల రూపాయలతో చేపడుతున్నాం ఈ పని అని చెప్పాడు. ఇది కాలువల్లో ఏమో దొంగ బిల్లు, మళ్ళా ఇటువంటి పైప్ ఒకటి వేసి ఆ పైప్ కూడా ఎత్తుకెళ్ళిపోతుంది. మళ్ళీ సాయంకాలం గెలిపి ఉంటుంది ఆ పైప్ వెనక్కి అమ్ముకోవడానికి. మళ్ళీ అయ్యో లేదా 4 రోజులు నీళ్లు పరిచి తీసుకెళ్ళిపోతుంది. దీన్ని మళ్ళీ అదన బిల్లు ఒక 25 లక్షలు పొద్దున 10 అన్నాడు, సాయంకాలం అసోసం గెలబెట్టి 25 చేశాడు. దాన్ని ఇంకో 10 కలిపాడు. 25 లక్షల రూపాయల బిల్లులు చేస్తున్నానని చెప్పి అదిగో ఆ పైప్ ఒకటి వేసేసి 8 ఇంచ్ పైపు, దాని ద్వారా నేను మొత్తం నీళ్లు ఆయకట్టుకంతా నీళ్లు కొడతాను. దీనికి ఒక 25 లక్షల రూపాయలు షేర్ ద క్రాప్ కింద ఇమీడియట్ గా పంటలు పండిస్తున్నాను. మళ్ళీ ఆయనే ప్రకటించుకున్నాడు. అపర భగీరథుడు సోమిరెడ్డి పంటలు ఎండిపోతే ఊరుకోవడం చెప్పి ఇది మనుపరులో ఉన్నటువంటి. నువ్వు వేసినటువంటి పొలాలలో కాలువల్లో నీళ్లు తీయకుండా వాటిని గురించి పట్టించుకోకుండా ఈరోజు నువ్వు చేసేటువంటి ఈ అవినీతి. ఎందుకంటే ఇప్పుడు పోయినసారి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటాడు అన్నమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. పోయినసారి గృహ నిర్మాణాల మీద మాట్లాడాడు, హౌసింగ్ మీద. వాడు ఏదో పేమెంట్ చేసినట్టుకున్నారు, మళ్ళీ దాన్ని నోరెత్తడం ఇప్పుడు కామ్ అయిపోయాడు. పోయినసారి అసెంబ్లీలో మీకు గుర్తులేదు చూడండి, హౌసింగ్ లో 3,500 కోట్ల రూపాయలు ఇది పెద్ద దోపిడీ అన్నాడు. ఆయన మాటలు ఏం చెప్పాడంటే మద్యం స్కామ్ అని చంద్రబాబు చెప్తున్నాడు కదా, ఆ స్కామ్లు అని చెప్పి దొంగ స్కామ్లు అని, లడ్డు స్కామ్లు అని, ఆ స్కామ్లు అని చెప్తున్నాడు కదా, వీటన్నిటిని మించినటువంటి స్కామ్ అన్నాడు. వాళ్ళు ఏదో కొంచెం పేమెంట్ కొట్టినట్టుకున్నారు. ఈ దెబ్బతో గప్చే ఈ అసెంబ్లీలో ఏం హౌసింగ్ డోలికి పోవడంలే, వాళ్ళు పేమెంట్ కొట్టేసినట్టుకున్నారు. అయిపోయింది, హౌసింగ్ ముందే అయిపోయింది, అది డీల్ క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ మీద ఎత్తుకున్నాడు. ఏమని ల్యాండ్ మాఫియా, అది అట్టుంది ఇది ఎట్టుంది అని చెప్పంటే ఈ అందరూ పోయి సమర్పించారు. ఎవడన్నా ఒకటి పోయి. నేను అడుగుతున్నా నిన్ను ఛాలెంజ్ ఉంటే, మొన్న కాపుతూరు శివాలయానికి సంబంధించి శివరాత్రి రోజు పాపం ఏదో నేను తప్పు చేశాను, శివుడు నా మీద కోపడతాడేమోనని ఆ రోజంతా పంచి ఒకటి కట్టుకొని హంస నడకలు నడుస్తా ప్రతి శివాలయం తిరిగాడు సర్వేపల్లిలో. కారణం ఏంటంటే స్వామి నేను అరాయించుకునే ధైర్యం శక్తి నాకు ప్రసాదించు, నీ సొత్తే తిన్నాను నేను మిగతా వాళ్ళందరికీ అని చెప్పి పాప నీ సొత్తు తిన్నాను కాబట్టి నన్ను ఆరాయించుకోవాలని చెప్పి ఆ పాప పరిహారం కోసం అన్ని మండలాల్లో ఉన్న అన్ని శివాలయాలు తిరిగి పూజ చేసాడు. బాగానే ఉంది. ఒక శివాలయం దగ్గర నేను ఎప్పుడు చెప్తుంటా, నాయన ఆ దేవాలయాలు ఈ దేవాలయాల దగ్గర గబక్కన ఇతను ప్రమాణకం చేసిన చేస్తాడు అటువంటి మీరు కాణిపాకం వెళ్ళమని చెప్తారు అందరూ. అందుకని మీడియాలో కూడా కాణిపాకం అన్నా. ఒకరి దగ్గర ఏమన్నా అంటే చాలా తెలివిగా నేను శివుడు ముందు నిలబడి చెప్తున్నా,
కోటి రూపాయలు తీసుకుని శివాలయానికి భూములు అమ్మలేదు అన్నాడు. అంటే 1,10 లక్షలు 1,20 లక్షలు వేసినట్టు లెక్క. కరెక్ట్గా కోటి అన్న లెక్క. మీరు వినండి అక్కడ దాంట్లో. 1,00,00,000 రూపాయలు తీసుకొని నేను శివాలయానికి భూములు అమ్మలేదు, శివుడు ముందు చేసి చెప్తున్నాను అన్న. అంటే ఎక్కువ తక్కువ ఉంటుందని చెప్పదు. అర్థమైందా? నువ్వు చెప్పాల్సింది అది కాదు నాయనా. నువ్వు మిగతా దేవాలయానికి పోతున్నావు కదా, శివాలయం కాకుటూరు శివాలయం భూములు అమ్మి లేవు చేసిన యజమాని దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు అని చెప్పాను. ఇప్పుడు కూడా ఇబ్బంది ఏమిలే. నువ్వు సరే కాణిపాకం దాకా రాలేవు, మిగతా దగ్గర నీ తాడు దగ్గర నువ్వేదో విన్నట్టుకుంటావు, డబ్బులు వదిలి కాకుటూరు శివాలయం దగ్గర ఆ వేసినటువంటి భూమి ఆక్రమించి వేసినటువంటి యజమాని దగ్గర నేను డబ్బులు ముట్టలేదు, నా కుటుంబం అంటే మళ్ళీ నువ్వు గారు నీ కూడా తీసుకొని ఉండొచ్చు. మళ్ళీ అది కూడా చెప్తాను, నువ్వు నా చేత్తో దాకలేదు అన్నట్టు కాదు, నాకు కానీ నా కుటుంబానికి కానీ ముట్టలేదు, మాకు చెందలేదు అని ఒక మాట శివుడి దగ్గర చెప్పు. నీకు ధైర్యం ఉంటే చెప్పు. పాపం జగన్ అనుకున్నాడు చంద్రమోహన్ రెడ్డి దారిలో పడ్డాడు, ఆడదాకా వచ్చాడని. ఆడికొచ్చినప్పుడు నువ్వు తోకముడి చీలిపోతువా వెంటనే చెప్తే. కాబట్టి నువ్వు సిగ్గు లేకుండా నీ ఇష్ట ప్రకారం అవినీతికి పాల్పడతా, నువ్వు శివాలయం దేవుడి భూములే దోచుకుంటా, ప్రైవేట్ ఆస్తులకు రక్షణ కాకుండా ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కాకుండా ఈరోజు దాదాపుగా మరలా చెప్తున్నాను కూర్చోండి, జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్ ఈరోజు కాగితాలపూరు క్రాస్ రోడ్స్ లో జరగబోతుంది. డాబా ఏదైతే అక్కడ డాబా ఉందో పంజాబీ డాబా, దాని చిక్కుడు డాబా పక్కన 40 ఎకరాలు భూమికి సంబంధించి 100 కోట్ల రూపాయల స్కామ్ జరగబోతుంది. దీన్ని జిల్లా కలెక్టర్ గారిని, ఆర్టీఓ గారిని, అక్కడ ఉన్నటువంటి మనుబోలు తహసీల్దార్కి ముగ్గురిని హెచ్చరిస్తున్నా. ఇప్పటికే గతంలో ఒక వ్యక్తి ఆ ప్రభుత్వ భూమిని తాకి జైలుకి వెళ్ళొచ్చాడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. అప్పుడున్నటువంటి జాయింట్ కలెక్టర్ ఒప్పుకోరా. దానికి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తుల పేరుతో జీపీఆర్ తయారు చేస్తే ఈరోజు చంద్రమోహన్ రెడ్డి బరి తెగించి ఆ 40 ఎకరాలకు సంబంధించి కాగితాలపూర్ క్రాస్ రోడ్స్ లో నేషనల్ హైవేలో ఉన్నటువంటి 40 ఎకరాలని మరలా తిరిగి దానికి ఏదో ఒక విధంగా కలెక్టర్ గారి దాకా వెళ్ళి ఆ ఫైల్ క్లియర్ చేయించుకొని అది కొట్టేయడానికి 100 కోట్ల రూపాయల స్కామ్, 1-2 రూపాయల స్కామ్ కాదు, 100 కోట్ల రూపాయల స్కామ్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఫైల్ నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుగోలు తహసీల్దార్ నేను చేయలేను అంటే ఆయన బదిలీ చేశారు, వేరే వాళ్ళని వేశారు. వాళ్ళ ద్వారా ఇప్పుడు డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచి అందరినీ మార్పించి ఆ పెద్ద స్కామ్ కి శ్రీకారం చుట్టారు. బహుశా నేను అనుకోవడం అసెంబ్లీ అయిపోయిన వెంటనే దాని మీద పడి ఆ 100 కోట్ల రూపాయలు చంద్రమోహన్ రెడ్డి కొడుకు కాజేయడానికి అధికారుల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. కింద స్థాయి అధికారులు అయితే మేము చేయలేం, బదిలీ మీద వెళ్ళిపోతామని చెప్పి మొరపెట్టుకుంటున్నా. వినకుండా పై స్థాయి నుంచి ఒత్తిడి తెచ్చి ఇది చెయ్యాల్సిందే అని చెప్పి ఏదైతే గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి ఆ ప్రభుత్వ భూమిని దొంగతనంగా ఎవరైతే చేశారో వాళ్ళందరినీ కూడా ఈరోజు లోపల వేసి వాళ్ళందరినీ కూడా జైలుకి పోయి బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఆ భూమి ఏదైతే ఉందో ఆ భూమికి సంబంధించి తప్పుడు పత్రాలు ప్రభుత్వ భూమిని సృష్టించి 100 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి ఈరోజు కరెక్ట్ గా కాగితాలపూర్కు ఎదురుగా అక్కడ సిక్కుకు సంబంధించినటువంటి డాబా, దాని పక్కన ఉన్నటువంటి హైవేను ఆనుకొని ఉన్నటువంటి భూమి, ఆ భూమిని కాజేయడానికి మీరు పథకం వేశారు. ఇంతకన్నా దౌర్భాగ్యం, ఇంతకన్నా దురదృష్టం, ఇంతకన్నా చండాలమైనటువంటి పనులు ఎప్పుడైనా ఎవరైనా చేశారా? ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, జాతి ఉంటే నేను 10 సంవత్సరాలు ఉన్నా, 5 సంవత్సరాలు అధికారం ఉన్నా, 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా. ఈ 5 సంవత్సరాల కాలంలో అల్లవాడికి పట్టా ఇచ్చారు, ఎల్లవాడికి పట్టా ఇచ్చారని చెప్పి ఎవరికైతే నువ్వు పట్టాలు ఇస్తున్నావు ఆరోపించావో అదే భూమిలో నువ్వు అన్నం తిని తిన్నింటికి ద్రోహం చేసేటువంటి వాడు. నువ్వు అక్కడే అన్నం తిని ఆ రోజు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటే ఆ భూమిని కలిపెడితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భూమిని కలిపెడుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అందరినీ దూషించినటువంటి వాడు, వాళ్ళు న్యాయం అని మాట్లాడినటువంటి వాడు, ఆ భూమిలోనే భోజనం చేసినటువంటి వాడు నువ్వు. అటువంటి వాడు ఈరోజు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారని చెప్పి రావుల అంగేగౌడ్ కుటుంబానికి సంబంధించి ఇస్తే వాళ్ళకి వాటాలు పంచారు, వాళ్ళకి మంచి. మీకు సిగ్గైనా ఉండాలి మాట్లాడడానికి. అదేమంటే ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారంటే నువ్వు చేసేటువంటి పనులు చూస్తుంటే ఈ విధంగా ఉండే. కాబట్టి నువ్వు మాట్లాడకూడదు చంద్రమోహన్, ఇటువంటి విషయాలు నువ్వు మాట్లాడకూడదు. ఎందుకంటే నీ మీద ఎన్నున్నాయి, రేపు ఏ విధంగా నీ అవినీతి లేదనేటువంటి ఉంటాయనేటువంటిది ఈరోజు నీకు అధికారం ఉంది కాబట్టి తొక్కి పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు, బయటకు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఈరోజు 100 కోట్ల భూమికి నువ్వు విసిరి పెట్టచ్చు. ఇటువంటి మాకు తెలియకుండా ఎన్ని కోట్ల రూపాయల భూమి మీరు కొట్టేసారో తెలియదు. ఇది కూడా ఎందుకు బయటకు వచ్చిందంటే గుట్టు చప్పులు లేకుండా జరిగిపోయింది. కింద స్థాయి అధికారులు భయపడి అయ్యా మేము ఉండమని చెప్పి బదిలీ చేయించుకుని వెళ్ళిపోతే కొత్తగా వచ్చినటువంటి అధికారులు మేము చేయలేము సార్, మా ఉద్యోగాలు పోతాయి, మా కుటుంబాలు వీధిని పడతాయి, మా భార్య బిడ్డలు అల్లాడతారనంటే లేదు చేయాల్సిందే, లేదని కొట్టి చెప్పు నీకేమన్నా కొంత వాటా పెడతానని చెప్పి అన్నాడంట. అంటే మీకు కూడా అందరం దొంగల ఊళ్ళు పంచుకుందాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నావు తప్ప ఈ రోజు నేను మరలా జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నా, దయచేసి జిల్లా కలెక్టర్ గారు తప్పు చేయకండి.
దాని మీద పూర్తిగా విచారణ జరిపించండి, పూర్తి నిజానిజాలు తెప్పించండి, దాని మీద వాస్తవాలు పరిశీలించండి. అది ప్రభుత్వ భూమి, 40 ఎకరాల ప్రభుత్వ భూమి. ఈరోజు 100 కోట్ల రూపాయలకు బేరం చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, పట్టాదారు పాసుబుక్లతో సహా నేను ఇస్తానని చెప్పి చంద్రమోహన్ రెడ్డి వారికి అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి అడ్వాన్స్ చెల్లించారు. అడ్వాన్స్ చెల్లించినటువంటి పరిస్థితిలో మీ మీద ఒత్తిడి పెరుగుతుంది, కలెక్టర్ గారి మీద ఒత్తిడి పెరుగుతుందని నేను విన్నా. జిల్లా కలెక్టర్ గారు దాని మీద పూర్వాపరాలు పరిశీలించి గతంలో ఏ విధంగా కేసులు నమోదయ్యాయి, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఏ విధంగా వాళ్ళు ఏమి ఇచ్చారు, ఏమి రికార్డు ఉంది, ఆ రికార్డు మొత్తం ఎత్తేశారు. ఎక్కడ రికార్డు దొరకలేకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు. రికార్డు మీరు ఎత్తుకున్నా దొరకదు. కాబట్టి దాని రికార్డు ఎక్కడుంది అనేటువంటిది బయట తీయండి. మీకు దొరకలేదు కదా అని వీళ్ళ దగ్గర ఇచ్చినటువంటి తప్పుడు డాక్యుమెంట్లతో మీరు ఆ ల్యాండ్ కనుక ముందుకు వెళ్ళేదానికైనా ఎన్ఓసి ఇస్తే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైనా భవిష్యత్తులో ల్యాండ్ రికార్డ్ అనేటువంటిది ఎక్కడో దగ్గర బయటపడుతుంది దాని మూలాలు. ఆ రోజు మీరు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ రికార్డు మొత్తం ఎత్తేసారు. చంద్రమోహన్ రెడ్డికి మొదటి నుంచి ల్యాండ్ రికార్డులు ఎత్తేసేటువంటి అలవాటు ఉంది. ఆ విధంగా ఎత్తేసి భూములు అమ్మే అలవాటు ఉంది. అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులకు అలవాటు ఉంది. కాబట్టి 100 కోట్ల రూపాయల భారీ స్కామ్. మొన్న అక్కడ చెప్పాడు, ఈ పాపం ఆయన కూడా రమ్మన్నాడు. అనగానే సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి కూడా జిల్లాకు రమ్మన్నాడు. నేను జిల్లా మంత్రి గారిని కోరేదయ్యా, అర్జెంటుగా నువ్వు రా, అక్కడ ఉన్నటువంటి భూమిని తనిఖీ చేయి, ఆ భూమిని నిలుపుదల చేయి. మీ చంద్రమోహన్ రెడ్డి చిలకొట్టుడు ఎమకొట్టుడు కొట్టడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దాన్ని నిన్ను నిరోధించని చెప్పి నువ్వు వచ్చిన వెంటనే వెంటనే చేయాల్సినటువంటి ఆ పనులు. అదేవిధంగా నీకు చేతనైతే నేను అనేక సందర్భాలు చెప్పా, ఇరిగేషన్ లో మా ఆమె అవినీతి జరిగిందన్నాడు, సిబిఐ విచారణకు సిద్ధమా అంటే తోపం ముడిచి వెళ్ళిపోతున్నావు, మాట్లాడటంలా. ఈ రోజు నేను సాక్ష్యాధారాలతో సహా చూపిస్తుందా. నువ్వు ఆ రోజు వారు దొంగ పిల్లలు తీసుకున్నారు, వీళ్ళు దొంగ పిల్లలు తీసుకున్నారు, వాళ్ళు అక్కడ చివరకు నువ్వు ఏమంటున్నావు అంటే ఇరిగేషన్ సంబంధించి కానీ లేదా ఇంకొక దానికి సంబంధించి కానీ కోర్టుకు పోతున్నారు. కోర్టులకు పోరా అంటే నువ్వు అనేది పోలీసు వ్యవస్థను ఏ విధంగా మేము గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నామో న్యాయ వ్యవస్థను కూడా మా గుప్పిట్లో పెట్టుకొని ఇబ్బందులు పడ్డారు. కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించకూడదు, న్యాయస్థానం న్యాయం చెప్పకూడదు, న్యాయపక్షాన్ని నిలబడి తీర్పు ఇవ్వకూడదు. అది తమరు చెప్పకుండా అసెంబ్లీలో చెప్పింది. సిగ్గుపడాలి. చట్టసభల్లో సభ్యులుగా ఉండేటువంటి మనం ఇటువంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుపడాలి. ఏమీ లేకుండా అవన్నీ వదిలేసినవి కాబట్టి నువ్వు పురుట్లోనే వదిలేసి వచ్చేసినటువంటి వాడు సిగ్గు, ఎగ్గు, నీతి, జాతి, నిజాయితీ అనేటువంటివన్నీ వదిలిచ్చినట్టువి కాబట్టి నీకేం అనిపించకపోవచ్చు. కానీ నువ్వు చేసేటువంటి పనులు, నువ్వు పాల్పడుతున్నటువంటి అవినీతి, నువ్వు అందరికీ చెప్తున్నట్టుగా నాకు చివరి అవకాశం అని చెప్పి సర్వేపల్లిని దోపిడీకి గురి చేయబాక. ఈరోజు పంచభూతాలు దోపిడీ చేశావు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, వేటికి రక్షణ లేకుండా పోయింది, దేవాలయ భూములకు రక్షణ లేకుండా పోయింది, చివరికి రైల్వే భూములు అంటే వాటిని అమ్మేసుకుంటున్నావు, నీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నావు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నీ వ్యవహార శైలికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడు తప్ప నువ్వు ఏదో రకరకాలుగా మమ్మల్ని అందరినీ విమర్శిస్తా, మా పార్టీని విమర్శిస్తా, నువ్వు ఇన్ని తప్పుడు పనులు చేస్తా, ఇన్ని దొంగ పనులు చేస్తా, ఎంత అవినీతికి పాల్పడతా, 100 కోట్ల రూపాయలు ఈరోజు ఆ ఇసుకకు సంబంధించి రోజు కొట్ల కొడతా, 100 కోట్ల రూపాయల భూములు కాజేస్తా. నీ నోటి వెంట నీతి వాక్యాలు రావడం, నీ నోటి వెంట నీతి మంత్రులాగా మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నావు. నువ్వు ఎన్ని అనుకున్నా, నువ్వు ఏ విధంగా మేము మాట్లాడేటువంటి మాట సంస్కారంగా లేదు, బూతులను అనుకున్నా మేము నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మేము ప్రశ్నించేది నీకు బూతుగానే వినిపించవచ్చు. నీకు బూతుగా వినిపించినా సరే నిన్ను విడిచిపెట్టాం. నువ్వు చేసేటువంటి ప్రతి దాంట్లో ఈరోజు అడ్డుకుంటాం, అధికారులకు చెప్తాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండేటువంటి వాళ్ళం. ప్రజలకు సంబంధించి వాళ్ళకు చెందాల్సినటువంటి ప్రభుత్వ ఆస్తుల విషయంలో నీ దోపిడీని కొనసాగనివో. నువ్వు దోచుకుంటానంటే చూస్తూ ఊరుకో. ఖచ్చితంగా ఇరిగేషన్ లో జరిగినటువంటి దోపిడీ మీద విచారణ జరుగుతుంది. ఎంత మంది నీ పుణ్యాన రేపు ఇరిగేషన్ ఏఈలు, డిఈలు, ఈఈలు, ఎస్ఈలు ఉద్యోగాలు పోగొట్టుకుని జైలుకి వెళ్తారో చూస్తారు. గనుల శాఖలో ఎంతమంది వెళ్తారో చూస్తారు. రెవెన్యూ శాఖలో ఎంతమంది వెళ్తారో చూస్తారు. మీరందరూ సోమిరెడ్డి పుణ్యమా అని సోమిరెడ్డి బాధితుల సంఘం ఒకటి రాకపోతే అప్పుడు ఏర్పడి చూడండి. జిల్లాలో సోమిరెడ్డి బాధితుల సంఘం ఒకటి ఏర్పడింది. అన్నిటికి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ సోమిరెడ్డి ముందు ధర్నా చేస్తారు. మీ మాటలు విని సంతకాలు పెట్టి మా ఉద్యోగాలు పోయి, మా కుటుంబాలు వీధులు పడ్డాయి, మా కుటుంబ సభ్యులు జైలుకు పోయారని చెప్పి అంతరా పెద్ద ఎత్తున ఉద్యమాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు చేసేటువంటి అవినీతికి, నువ్వు చేస్తున్నటువంటి పాప వారసాలు చేస్తున్నటువంటి పాప పనులకి నిన్ను ఎవ్వరు క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను అధికారులు, జిల్లా కలెక్టర్ గారితో సహా చెప్పేది, దయచేసి మీరు వీటిలో భాగస్వాములు కాకండి. సోమిరెడ్డి అవినీతిలో పాపం పంచుకోకండి. కాబట్టి ఈ పాప పనులకు మీరు దూరంగా ఉండండి. మీరు నిలువరించకపోవచ్చు కానీ భాగస్వాములు కాకండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చంద్రమోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి ఏదైతే ఉందో అడుగునా కూడా ఆ అవినీతిని అడ్డుకునేందుకు పోరాడతాం, అవినీతిని ప్రశ్నిస్తాం. నువ్వు ఎన్ని విధాలుగా మాట్లాడినా, నువ్వు ఏ విధంగా ఆలోచన చేసినా, మమ్మల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలన్నా సరే
అంతిమంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అదే విధంగా మా పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నువ్వు అడిగిన ప్రశ్నకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేస్తే ఏ బిల్లులు చేస్తున్నారో కాగితం ఈ రోజుకి ఇవ్వాలా నాకు. ఇస్తే ఈ భాగవతం బయటపడదు, ఇస్తే ఈ బండారాలు బయటపడతాయి. కాబట్టి ఒక అధికారి ఫోన్ పేలో డబ్బులు తీసుకున్నటువంటి అధికారి గంగాధర్ రెడ్డి నేను ఒక కాగితం ఇచ్చాను, నేను మీకు చూపించాను. దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ప్రతి పేపర్ మీద సర్టిఫై చేసి ఇవ్వాలి. సర్టిఫై చేయకుండా కవర్ లెటర్ సంతకం పెట్టి ఒక లెటర్ ఇచ్చాను. అంటే అది మేము ఈ లేదని చెప్పడానికి. సర్టిఫై చేసి ఇస్తే ఇరుక్కుంటారు. కాబట్టి నేను మీడియా ద్వారా అడిగేది, మీరు అడిగినటువంటి ప్రశ్నకి చంద్రమోహన్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఇప్పటికే ఆర్టీఐ కింద పెట్టా. మీరు సర్టిఫై చేసి కాగితాలు ఏమన్నా మీరు దొంగలు కాకపోతే మీరు ఆ కాగితాలు ఇస్తే గ్రామంలో గ్రామ సభలు పెడదాం, ఆ గ్రామ సభల్లో చర్చిద్దాం ఏ గ్రామంలో ఎన్ని పనులు జరిగాయి ఇరిగేషన్లోనని. దాని మీద నువ్వు చర్చకు సిద్ధమానంటే అసలు కాగితం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మేము లేనప్పుడు మాట్లాడతావు, సిబిఐ విచారణకు సిద్ధమానంటే మాట్లాడవు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అంటే నేను ఒక దాంట్లో 15 కోట్లు వస్తే 100 కోట్లు ఎంత దోచుకుంటానంటే నువ్వు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్లు దోచుకున్నావు అని చెప్తున్నావు, ఆధారాలు చూపిస్తున్నావు, వీటికి సమాధానం చెప్పమంటున్నాం. ఎప్పుడైనా ఇరిగేషన్ కార్యాలు మా హయాంలో ఆ విధంగా ఉన్నాయా? అదే అంటే గత ప్రభుత్వం ఏం గాడిదలు తాగుతున్నావు 20 నెలల నుంచి? నువ్వు ఏం గాడిదలు మేపుతున్నావు? 20 నెలలైంది నీ ప్రభుత్వం వచ్చి. ఆ గడ్డి గిడ్డి నువ్వు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి మా ప్రభుత్వం లేవు. మా ప్రభుత్వంలో ఎక్కడ కూడా నీళ్లు రైతులకు ఎక్కడ ఇబ్బంది లేదు. దానికి సంబంధించిన ఊళ్ళో చెప్పండి, మా పొలంలో రైతులకు సంబంధించి నీళ్లు లేని కాలంలో కూడా ఇచ్చాం. వర్షాల్లో గడ్డిలు తెగిపోతే వెంటనే వాటికి సంబంధించినటువంటి కార్యాలు పునరుద్ధరించి యుద్ధ ప్రాతిపదికన నీళ్లు ఇచ్చాం. నీలాగా గెత్తా తుఫాను మోంతా తుఫానుతో డబ్బులు మింగేశామా? రైతులను అడ్డుపెట్టుకున్నప్పుడు దోచుకున్నావా? పోయినసారి నీరు చెట్లు దోచుకున్నావు, ఈసారి పనులు చేయకుండా దోచుకుంటున్నావు. ఈరోజు ఆ కాలువలు చూస్తే ఆ పొలాలు ఎండిపోతుంటే సిగ్గుపడాలి, రాజీనామా చేయాలి. రైతులకు సంబంధించి నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, నీ దోపిడీ ఏ విధంగా ఉంది, ఎన్ని సందర్భాలు చెప్పాం. రైతులను అడ్డుపెట్టి దోచుకుంటున్నావు అని చెప్పాం. ఈ రోజు నీ దోపిడీ అనేటువంటి రైతుల పాలిటీ శాపంగా మారింది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.